యా గ్రీన్కో క్విడ్ ప్రోకో చూసింది గోరంతే తెలియాల్సింది కొండంతా కూకట్పల్లి భూముల్లో గ్రీన్కో పాగా తెర వెనుక చక్రం తిప్పినటువంటి కేటీఆర్ ఇష్టారీతిన దోచేసే బడా స్కెచ్. అబ్బా బాబా మరొక స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చూస్తా ఉన్నాం. సో హైటెక్ సిటీకి ఆనుకొని ఉన్న 240 ఎకరాలపై కన్ను గ్రీన్కో ఏలుకో అనేలా వ్యవహరించినటువంటి కేటీఆర్ కూకట్పల్లిలో 1007 సర్వే నెంబర్ మాటిన సెటిల్మెంట్లు టైటిల్ లేకుండానే ప్రైమ్ ప్రాపర్టీస్తో జాయింట్ అగ్రిమెంట్ అన్ని హక్కులు గ్రీన్కో అనుబంధ సంస్థకే కేవలం సెటిల్మెంట్స్కే 400 కోట్ల ఖర్చు. క్విడ్ ప్రోకో కథ మొదలైంది ఇక్కడి నుంచి. భాగ్యనగర్ సొసైటీ ఎదురు తిరగడంతో చేతులు మారిన డబ్బు ఇతర పార్టీలతోనూ కాంప్రమైజ్ కథలు అంతా తానే నడిపించినటువంటి పొనుగంటి శ్రీనివాసరావు 2024లో ఈఓడబ్ల్యూలో భూ వ్యవహారం కేసు ఫార్ములా రేసులో 600 కోట్ల భూ వ్యవహారంలో 1000 కోట్ల బంధం. అంటే కేటీఆర్ చెప్పినట్టు రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో 600 కోట్లే అన్నాడు అవినీతి. కానీ 600 కోట్లు కాదు, 1000 కోట్ల భూ బంధం 1000 కోట్ల బంధం ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో గ్రీన్కో సంస్థకు బీఆర్ఎస్ పార్టీకి మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని తెలిపింది. కేటీఆర్ ఎంత బుకాయించినా లెక్కలతో సహా అంతా బయటకు వచ్చింది. రేసుల పేరుతో తెరచాటున జరిగినటువంటి కాసుల కహానీలన్నీ ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. నిజానికి ఈ గ్రీన్కోతో బీఆర్ఎస్ బంధం చిన్నదేం కాదు. కేసీఆర్ ఏలుబడిలో గ్రీన్కో కంపెనీగా లబ్ధి చేకూరేలా చాలా వ్యవహారాలు నడిచాయి. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసులో బయటపడ్డ 600 కోట్లు గోరంతా. సో అయితే తెలియాల్సినటువంటి 1000 కోట్ల దందాలు కొండంతా ఉన్నాయి. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉండే ఏరియాలోని వివాదాస్పద భూమిపై కన్నేయడంతో కేసుల వరకు వెళ్ళింది. ప్రైమ్ ఏరియాలో వివాదాస్పద భూమి. హైటెక్ సిటీ అంటే భూముల రేటు ఎలా ఉంటుందో తెలిసిందేగా. ఆ సరిహద్దులో భూమి అయినా హాట్ కేక్ లాంటిదే, ధర మామూలుగా ఉండదు. అలాంటి ఏరియాను ఆనుకొని 240 ఎకరాల భూమి చుట్టూ ఎన్నో ఏళ్లుగా వివాదం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికోసం చేయని ప్రయత్నం కూడా లేదట. ప్రయత్నం అంటూ లేదు. ఇదే క్రమంలో ప్రైమ్ ప్రాపర్టీస్ గ్రీన్కో కంపెనీకి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదిరింది. దీని వెనుక కేటీఆర్ చక్రం తిప్పినట్లు అనుమానాలు ఉన్నాయి. వివాదాస్పద భూముల్లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ అంటే అప్పుడు మంత్రి హోదాలో ఉన్నటువంటి కేటీఆర్కు తెలియకుండా ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న. అయితే ఈ అగ్రిమెంట్ విషయంలో భాగ్యనగర్ సొసైటీ సభ్యులతో పాటు భూమి తమదంటూ కొందరు మీడియా ముందుకు రావడంతో కోర్టు కేసులు అయ్యాయి. కొందరైతే ఈ భూములను చూపించి దండిగా సొమ్ము చేసుకున్నారు. గజం 3 లక్షల పలికేట భూమి కావడంతో అందరూ ఇన్వాల్వ్ అవుతూ సొమ్ము చేసుకున్నారు. ఈ వ్యవహారం గతంలో సొసైటీలో పనిచేసినట్టు మాజీ సెక్రటరీ పొనగంటి శ్రీనివాసరావుది కీరోల్. గ్రీన్కో కంపెనీ యజమాని అనిల్ కుమార్ పెట్టుబడులు పెట్టి కథంతా నడిపించాడు. 2018 జూన్ 20న ఈ భూములపై జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదిరింది. డైరెక్టర్స్గా అనిల్ కుమార్, మహేష్ కొల్లి, విజయ్ కుమార్ అట్లూరి, వినయ్ కుమార్ పబ్బా, కృష్ణానారాయణ్, శంకర్ కున, అంకంరెడ్డి నాయుడు, ఈ శ్రీనివాస్ ఇందులో ఉన్నారు. ఆ భూములే పెద్ద చరిత్ర. అబ్బాబా కూకట్పల్లిలోని సర్వే నెంబర్స్ చూడండి. 806, 1007, 1009, 1043, 1065 వరకు మొత్తం 1500 ఎకరాలట. 240 ఎకరాలు అంటే ఒక నిమిషం మీకు చెప్తాను. 240 ఎకరాలు హైటెక్ సిటీలో ఒక్కొక్క ఎకరం 100 కోట్లు వేసుకోండి. అంటే 24,000 కోట్ల భూములు అవి హైటెక్ సిటీలో. ఇప్పుడు 1500 ఎకరాలు ఇది ఖచ్చితంగా 50 కోట్లకు తక్కువ అయితే ఉండదు. ఎందుకంటే అది కూడా ప్రైమ్ ప్రాపర్టీనే. 1500 ఎకరాలు అంటే ఇది 75,000 కోట్లు. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇది నిజాం రాజుకు సన్నిహితమైన నవాబ్ రైజ్ యార్ జంగ్ బహదూర్ది. ఇతను 1960లో చనిపోగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1963లో 1117 ఎకరాల భూమిని హౌసింగ్ బోర్డు 7,64,000 నష్టపరిహారం చెల్లించి సేకరించింది. సీలింగ్ యాక్ట్లో హెడ్ ఆఫ్ ఫ్యామిలీతో పాటు కుటుంబ సభ్యులు ఫజలత్ హుస్సేన్ 69 ఎకరాలు, బజీర్ ఉన్నిసా బేగం 75 ఎకరాలు, ఫఖర్ జహాబ్ బేగం 64 ఎకరాలు, షాజహాన్ బేగం 64, బిల్కుస్ బేగంకు 25 ఎకరాలు ఇచ్చినట్లు క్లెయిమ్ చేసుకున్నారు. నవాబ్ కుమారుడు మహమ్మద్ అలీ సాహెబ్ ఆకస్మాత్తుగా చనిపోయాడు. మనవడైనటువంటి హసీం అలీకి అప్పటికి 2 సంవత్సరాలు అతనికి భూమి చెందాలని నవాబ్ రైజ్ యార్ జంగ్ బహదూర్కి మహమ్మద్ నుంచి సేల్ డీడ్ ద్వారా బదిలీ చేశారు. అదే సంవత్సరం 1952లో గిఫ్ట్ డీడ్ రూపంలో ఇదంతా స్టోరీ ఉంది. సో దీనిలో భాగంగా చూసినట్లయితే ఈ కేసు సంబంధించిన ఇష్యూస్ చాలా పెద్ద ఉన్నాయి. దాదాపు 1500 ఎకరాల భూములకు సంబంధించినటువంటి చరిత్ర. ఇది 1500 ఎకరాలంటే ఎంత పెద్ద స్కామో ఒక్కసారి అర్థం చేసుకోండి. సో ఇట్లా చాలా 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 విషయాలు ఉన్నాయి. 1500 ఇంటూ 50 కోట్లు వేసుకోండి. ఖచ్చితంగా 75,000 కోట్లు. 75,000 కోట్లు అది 25,000 కోట్లేమో ఇక్కడ, 24,000 కోట్లేమో ఇక్కడిది. ఏది మన హైటెక్ సిటీ అంటే 1,00,000 కోట్లు ఇక్కడే అయిపోయినాయి. 1,00,000 కోట్ల భూములు. 2018లో ట్విస్టులు దీనికి అంతటి కూడా కేటీఆర్ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో గ్రీన్కో క్విడ్ ప్రోకో దీనిలో 1,00,000 కోట్ల భూములు
చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా. అయితే చాలా తెలివిగా వీళ్ళు ఏం చేశారంటే తెలంగాణలో కనుక మనం ఏమన్నా ఏది లావాదేవీలు చేస్తే అంటే ఏమైనా కాంట్రాక్ట్లు కనుక చేస్తే మన బండారం బయటపడుతుంది. కాబట్టి కేటీఆర్ చాలా తెలివిగా ఏపీలో 25,000 కోట్లు, మిగతా రాష్ట్రాల్లో అక్కడ కూడా 1,00,000 కోట్ల పనులు మొత్తానికైతే వీళ్ళు టెండర్ల పనులు చేస్తూ ఉన్నారు. సో తెలంగాణలో మొత్తం ఏమి లేదు. తెలంగాణ ఏం చేస్తూ ఉన్నారు, ప్రైమ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో హైటెక్ సిటీలో కానీ ఇటు కూకట్పల్లిలో కానీ 1,00,000 కోట్ల భూములను దొబ్బి తింటా ఉన్నారు. ఇందులో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇదందరూ మనందరం గమనించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.